నమస్కారం వార్తలకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో ఇవాళ ఒక సువర్ణ అధ్యాయం మొదలైంది గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ విశాఖపట్నం వేదికగా తన కార్యకలాపాలని మరో స్థాయికి తీసుకువెళ్తోంది సుమారు 1,25,000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఏర్పాటు కానున్న క్లౌడ్ ఏఐ హబ్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి భూమి పూజ చేశారు విశాఖ గ్లోబల్ ఐటీ డెస్టినేషన్ గా అవతరించబోతోంది జిల్లాలోని తర్లువాడలో ఒక గిగావాట్ సామర్థ్యంతో గూగుల్ తన హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ ని నిర్మిస్తోంది అదాని కనెక్ట్స్ ఎయిర్టెల్ నెక్స్ట్రా భాగస్వామ్యంతో వస్తున్న ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం తర్లువాడ రాంబిల్లి అడవివరం ప్రాంతాల్లో మొత్తం 600 ఎకరాల భూమిని కేటాయించింది శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గూగుల్ ఎక్స్పీరియన్స్ జోన్ ని సందర్శించారు అక్కడ ప్రదర్శించిన అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఆయన స్వయంగా పరిశీలించి శాస్త్రవేత్తలతో ముచ్చటించారు. Ladies and gentlemen, Google Cloud India AI Hub at Tarluvada, Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఈరోజు ఒక చిరస్మరణీయమైన రోజు విశాఖపట్నం వేదికగా ఐటీ రంగంలో పెనుమార్పులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు సుమారు 1.35 లక్షల కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో తర్లువాడలో ఏర్పాటు చేసిన గూగుల్ ఏఐ డేటా సెంటర్ కి ఆయన భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ విశాఖకు గూగుల్ రాక రాష్ట్రానికే కాకుండా దేశానికే ఒక గేమ్ చేంజర్ అని అభివర్ణించారు ఆసియాలోని అతిపెద్దదైన ఈ డేటా సెంటర్ 2028 సెప్టెంబర్ నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుందని ఆయన వెల్లడించారు ముఖ్యంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కృషిని సీఎం ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసించారు అమెరికా పర్యటనలో గూగుల్ ప్రతినిధులతో లోకేష్ జరిపిన చర్చలు వారిని ఒప్పించిన తీరు అద్భుతమని కొనియాడారు అలాగనే ప్రధాని నరేంద్ర మోదీ విజన్ మరియు సహకారం వల్లే ఇంతటి భారీ సంస్థ మన రాష్ట్రానికి వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. My minister is here, Mr. Lokesh. He went to Stanford and also Carnegie Mellon. Now he is a HR minister. I am confident. I want to compete with him by delegating some powers, how he is going to work and produce outcomes. I am confident he is competent and also he is going to produce this result. In this context, I want to appreciate him. First of all, after my government came to power, he went to Google campus in America. He met them there. Then he discussed with them. Then all of us thought, okay, Google may not have any plans in the near future for India itself. After some time, Google wanted to establish a center. Then I went to, Lokesh told me, first time this committee met me, that is in the month of September 2025. After that, what are all the requirements for them? We examined. I went to PM, I went to Ashwini, I went to Nirmala Sitharaman ji, Finance Minister, but for them, this project should not have taken up. The amount of speed and also PM made it very clear. Google is very, very important. If they are willing to come, I am prepared to extend all the cooperation. That is the vision of our Honorable Prime Minister on technology. I really ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ యువనేత లోకేష్ కార్యదక్షక కలగలిసి విశాఖను ప్రపంచ ఐటీ పటంలో అగ్రస్థానంలో నిలపబోతున్నాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రశంసించారు విశాఖలో గూగుల్ ఏఐ డేటా హబ్ శంకుస్థాపన వేదికగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాంకేతిక రంగంలో గ్లోబల్ హబ్ గా ఎదగడానికి ఈ ప్రాజెక్టు ఒక మైలురాయి అని ఆయన కొనియాడారు విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ ఏఐ డేటా హబ్ కు శంకుస్థాపన జరిగింది
ఈ డేటా హబ్ తో టెక్ రంగంలో ఏపీ రూపురేఖలు మారిపోనున్నాయి. ఈ శంకుస్థాపన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ఐటీ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనుంది. ఈ సందర్భంగా కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన ప్రసంగం రాష్ట్ర భవిష్యత్తుపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నమ్మకాన్ని చాటి చెప్పింది. ఆయన తన ప్రసంగంలో ప్రధానంగా అప్పట్లో చంద్రబాబు నిర్మించిన సైబర్ టవర్స్ నేడు ఐటీ రంగానికి వెన్నెముకగా నిలిచాయని తెలిపారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో విశాఖలో నిర్మిస్తున్న ఏఐ డేటా హబ్ ప్రపంచ స్థాయి నిపుణుల్ని ఆకర్షిస్తుందని అన్నారు. ఆయన నిజమైన విజనరీ లీడర్ అని కొనియాడారు. ప్రాజెక్టుపై లోకేష్ కు ఉన్న స్పష్టత, సమస్యల్ని పరిష్కరించే తీరు యువ నాయకులకు ఆదర్శమని పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లు పార్లమెంట్లో ఏపీ గొంతుకగా నిలుస్తూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందేలా చూస్తున్నారని మెచ్చుకున్నారు. बाबूनारा कैनॉट हियर. विशाखापट्टनम में एनर्जी ज़्यादा चाहिए. इतना 1 गीगावाट का एआई डेटा सेंटर बन रहा है और एनर्जी नहीं है. लोकेश अन्ना पावर सप्लाई स्विच ऑफ किया हुआ है क्या? बाबूनारा, हाँ ऐसे. Bhavunara, good. At the outset, I would like to thank Honorable Chief Minister, one of the visionaries that our country is proud of, Shri Nara Chandrababu Naidu ji. He built the Cyberabad, part of Hyderabad, that cyber tower, which became the journey of our IT services. And today he is building the AI data hub here. I think Vishakhapatnam will be called as AI Patnam. What is Vishakhapatnam today? Like Cyberabad, it will become AI Patnam. Such a great initiative you have taken, sir. Congratulations to you and salute to your vision. And salute to the vision of our Prime Minister, Shri Narendra Modi ji, who thought so big that when the entire world is moving towards a totally new cycle of technology, he said we should take the lead in this technology, because in the past we missed out many cycles as a country and as a civilization, but now we should not miss out on any cycle of technology. So that's why every part, whether it is semiconductors, quantum, AI, space technology, rare earths, everywhere our Prime Minister is pushing us very hard to take the lead in the technologies. I would like to salute and thank the vision of our Prime Minister. I would also like to thank my brother Nara Lokesh ji, his energy and his drive. It's indeed a phenomenon among the young leaders in our country, the way he pushes everything and the way he finds solutions. రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన కొరత సెగలు పుట్టిస్తోంది. పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తూ ఉండటంతో వాహనదారులు విలవిలలాడుతున్నారు. ఈ సంక్షోభానికి కూటమి ప్రభుత్వ అసమర్థతే కారణమంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డెక్కింది. విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఆటోలో ర్యాలీగా వచ్చి అవినాష్ తన నిరసనను తెలియజేశారు. రాష్ట్రంలో ఇంధన కొరత రాజకీయ దుమారాన్ని రేపుతోంది. విజయవాడ వేదికగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరించింది. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ నేతృత్వంలో విజయవాడలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. నగరంలోని దేవినేని రాజశేఖర్ నెహ్రూ రోడ్లో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఈ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ స్వయంగా ఆటోలో ర్యాలీగా చేరుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. ఇంధన సరఫరాలు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, సామాన్య ప్రజలను ఇబ్బందులకి గురి చేస్తుందని ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యుడి రవాణా భారంగా మారిందని, తక్షణమే ఇంధన కొరతను అధిగమించేలా చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. లేని పక్షంలో ఆందోళనని మరింత ఉధృతం చేస్తామని దేవినేని అవినాష్ హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా ఎవరైతే ఈ రాష్ట్రంలో ఓట్లేసి గెలిపించారో వాళ్ళందరం గారా మోసం చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో
ఆ రోజు నుంచి సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గారా ఇబ్బంది పడి బాధపడే పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజానీకం ఉన్నారు. రైతులు ఎరువుల కోసం లైన్లో నుంచున్నారు. వృద్ధులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, పెన్షన్ల కోసం లైన్లో నుంచున్నారు. రేషన్ కోసం మహిళలు లైన్లో నుంచున్నారు. మొన్నదాకా గ్యాస్ కోసం లైన్లో నుంచున్నారు. ఈరోజు పెట్రోల్ డీజిల్ కోసం దాదాపుగా 4-5 రోజుల నుంచి మొత్తం ప్రతి బంకు దగ్గర ప్రజానికం బారులు తీరి వీటి కోసం లైన్లో నుంచోవటం జరిగింది, పెట్రోల్ కోసం, డీజిల్ కోసం. ఈరోజు తూర్పు నియోజకవర్గ ఆధ్వర్యంలో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందో దానికి నిరసనగా ఎవరైతే సామాన్యులు ఉంటారో ఆటో సోదరులు పాపం డీజిల్ లేక ఇబ్బంది పడుతూ వాళ్ళు ఛార్జీలు లేకుండా ఎవరైతే రోజువారీ దీని మీద ఆధారపడి ఉన్న ఆటో డ్రైవర్లు ఉన్నారో ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఆటోను కానివ్వండి, జీపు కానివ్వండి లాగుతూ మాకు నిరసన తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత చేతకాని ప్రభుత్వం అంటే ఈరోజు ప్రజానికానికి పెట్రోల్ డీజిల్ గారా ఇవ్వలేని పరిస్థితిలో విజయవాడ రామవరపాడు కొత్త ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత 3 నెలలుగా జీతాలు అందక అవస్థలు పడుతున్న పారిశుద్ధ్య కార్మికులు నేడు సమ్మెకు దిగారు. కార్మికులకు మద్దతుగా సిపిఎం నేత బాబురావు రంగంలోకి దిగటంతో ఆసుపత్రి పరిసరాలు ఒక్కసారిగా వేడి పెరిగింది. అధికారుల్ని, కాంట్రాక్టుల్ని కార్మికులు నిలదీయటంతో యాజమాన్యం దిగి వచ్చింది. విజయవాడ రామవరపాడులోని కొత్త ప్రభుత్వ ఆసుపత్రి పారిశుద్ధ్యం కార్మికుల ఆందోళనతో దద్దరిల్లింది. 3 నెలలుగా శ్రమ దోపిడీకి గురవుతున్నామని, కనీసం వేతనాలు ఇవ్వకుండా వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు కాంట్రాక్టర్ల తీరుపై బాబురావు నిప్పులు చెరిగారు. తక్షణమే 3 నెలల బకాయిలు చెల్లించాల్సిందేనని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ ఆందోళనలతో ఒక్కసారిగా ఆసుపత్రి యంత్రాంగం ఉరిక్కిపడింది. ఈ సాయంత్రం లోపు 1 నెల వేతనాన్ని జమ చేస్తామని, వచ్చే నెల 2వ తేదీ కల్లా 2 నెల బకాయిలు తీరుస్తామని మాటిచ్చారు. అంతేకాకుండా ఇకపై ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు అందేలా కాంట్రాక్టర్ పై ఒత్తిడి తెస్తామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. అయితే ఈ సాయంత్రం లోపు వేతనాలు పడకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని సిఐటియు నేత పి కృష్ణ మరియు సిపిఎం నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో భారీ సంఖ్యలో పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొని తమ నిరసన తెలిపారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఈ రోజు ఫిబ్రవరి 4 జీతం ఇవాళ వేస్తాం, 2వ తారీఖున మార్చి 4 జీతం వేస్తాం, తర్వాత మిగతా జీతాలు వేస్తా ఉన్నారు. పోనీ ఆ చెప్పిన మాట అయినా కాంట్రాక్టర్ ఇస్తాను గ్యారెంటీ ఇవ్వడానికి సంతకం పెట్టమన్నాం. లేదు రేపు కాంట్రాక్టర్ ఇవ్వకపోతే అధికారం మాదేంటని అంటారు. గతంలో అడిగితే ఉన్నారు అది ఏజెన్సీ, మాకు సంబంధం లేదన్నారు ఈ అధికారులే. రేపు మళ్ళీ అదే అంటారు. ఆ కాంట్రాక్టర్ని రప్పించలేని చేతగాని స్థితిలో ఉన్నారా? లేదు వీళ్ళందరి నుంచి ఆ కాంట్రాక్టర్ అయినా సరే అధికారులు పక్షపాతం వహిస్తున్నారా? అందుకే ఆసుపత్రిలో రోగులకి సేవలు అందించాలన్నా, కార్మికులు బతకాలన్నా ఒప్పందాల ప్రకారం చేయమంటున్నాం. మేము చట్టాల ప్రకారం చేయమంటాం. చట్టాలని, ఒప్పందాలను ధిక్కరిస్తా ఉంటే యంత్రాంగం ఎందుకని చోద్యం చూస్తూ ఉంది. అందుకని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు స్పందించాలి. మరి రేపు సాయంత్రంలో బిల్లులు అన్నారు, బిల్లులు ఇవ్వండి, కార్మికులకు జీతాలు ఇవ్వండి. ఇప్పటికీ వాళ్ళ బాధలు ఇంకా ఆకలితో ఇంకా ఎంతకాలం బతకలేరు. అందుకే కనీసమైన కోరిక 1వ తారీఖు జీతం అనేటువంటిది ఇప్పించాలి. అందుకని విరమించడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారు, కానీ పరిష్కరించడానికి అధికారులు, కాంట్రాక్టర్ మాత్రం సిద్ధంగా లేరు. వాళ్ళ చేతిలోనే ఉంది. వెంటనే పరిష్కారం చేసి జీతాలు ఇవ్వండి, సమ్మె విరమించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బంకుల్లో దాదాపు 70% వరకు మూతపడే పరిస్థితి వచ్చిందని, కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపణలు చేశారు. పెట్రోల్ ధరలు పెంచే ఉద్దేశంతోనే చమురు సంస్థలతో కుమ్మక్కై కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపణలు చేశారు. అధికారులు చెప్పేదానికి క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకి పొంతన లేదని అన్నారు. గత 2 రోజులుగా పెట్రోల్ కొరత నేపథ్యంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు క్షేత్రస్థాయిలో భవానీపురంలోని పెట్రోల్ బంకుల పర్యవేక్షించారు. అక్కడ సిబ్బందితో మాట్లాడి జరుగుతున్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చిందని అన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ మంత్రులు, అధికారులు ఎక్కడా కొరత లేదని ప్రకటనలు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని తెలియజేశారు. గతంలో ధరల పెరుగుదలపై పాదయాత్రలు చేసిన నారా లోకేష్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రూపాయి కూడా తగ్గించలేదని అన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా
పర్యవేక్షిస్తున్నామని చెబుతున్న పాలకులు ప్రజల కనీస అవసరాలను తీర్చడంలో విఫలమయ్యారని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్రోల్ డీజిల్ కొరత ఎలా ఉందంటే అంత దారుణంగా ఉంది. ఈరోజు మనం భవానీపురంలోని బ్యాంక్ సెంటర్లో లారీ స్టాండ్ ఆపోజిట్ ఇది ఎదురుగుండా పురాతనమైన లారీ స్టాండ్ విజయవాడ నగరానికి సంబంధించి ఒకటే ఒక లారీ స్టాండ్. ఇక్కడ పెట్రోల్ బంకులన్నిటికి కూడా ఎక్కువ ఆవశ్యకత ఉంటుంది, ఎందుకంటే లారీలన్నీ కానీ పూర్తిగా కూడా ఇక్కడ ఆయిల్స్ కొట్టించుకునే పరిస్థితి. ఈరోజు మనం ఈ పెట్రోల్ బంకులో హెచ్పిసిఎల్ పెట్రోల్ బంకులో ఉన్నాం. హెచ్పి పెట్రోల్ బంకులో 25వ తారీఖు నిండి పెట్టారంట. ఈ రోజు వరకు కూడా పెట్రోల్ డీజిల్ అందుబాటులో లేకుండా నో స్టాక్ అనే పరిస్థితి కనబడుతుంది. ఎదుర్కొన్న బంకులేమో అరాకొర పెట్రోల్ కొడతారు తప్ప డీజిల్ లేదు. ఆ పక్క బంకులో కూడా డీజిల్ లేదు. ఎక్కడ కూడా డీజిల్ అనేది ఈరోజు సాయంత్రానికి రావచ్చేమో అని చెప్పే పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడు గారు వీధి లైట్లు పోతే నాకు తెలిసిపోతుంది అక్కడ ఏ టెక్నాలజీ అన్నాడు, ఏదేదో టెక్నాలజీ చెప్పుకుంటూ వచ్చాడు. మరి డీజిల్ కొరత పెట్రోల్ కొరత అధికారులు గత 4-5 రోజులు శుక్రవారం నుంచి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోకుండా ఏ విధంగా రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడుతుందనే దానికి ఈరోజు ఈ బంకులో మనం వచ్చి మీకు బంకులోనే సాక్ష్యంగా చూపెడతాం మీకు అన్ని కూడా. ఎందుకంటే సివిల్ సప్లై కమిషనర్ కానీ సివిల్ సప్లై మినిస్టర్స్ కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు కానీ అధికారులు కానీ చెప్తున్నారు ఇక్కడ ఎక్కడ కూడా కొరత లేదు అని చెప్పి రమ్మని భవానీపురం బంకుకు వచ్చి ఆయిల్ ఉందా లేదో చూపెట్టమని చెప్పండి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో భవానీపురం ప్రాంతంలో మరి పెట్రోల్ బంకులన్నీ కూడా తనిఖీలు చేసే కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఈరోజు ఉదయం నుంచే కూడా అన్ని బంకులు తిరగడం జరిగింది. భవానీపురం ప్రాంతంలో మరి దాదాపుగా ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంకు ఎప్పుడో పురాతనమైనటువంటి ప్రజలకు రాబోయే ఇబ్బందులను ముందే పసిగట్టి అధికారుల్ని అప్రమత్తం చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ ఫలాలను ఇంటి వద్దకే చేరిస్తే ఈ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకుండా ప్రజలను రోడ్ల మీదకు తెచ్చిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో గత 3 రోజులుగా కొనసాగుతున్న పెట్రోల్ డీజిల్ కొరతపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ కార్యక్రమంలో మల్లాది విష్ణు మాట్లాడుతూ విజయవాడ నగరంలోని 135 బంకుల వద్ద సుమారు 10 లక్షల మంది ప్రజలు పడిగాపులు కాస్తున్నారని, ఇది చాలా ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లేని ఇంధన కొరత కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఏర్పడిందని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇంధన కొరతను నివారించాలని, లేని పక్షంలో వైకాపా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం ఏమనాలి? ఇది మంచి ప్రభుత్వమా, పిచ్చి ప్రభుత్వమా, విజనరీ అని చెప్పని రోడ్డు మీదకి వచ్చి ఓట్లు వేయించుకుని ప్రజలందరినీ మోసం చేసినటువంటి ప్రభుత్వమా? ఇది ఏ ప్రభుత్వం అనాలి? ఈ 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రజల్ని బయటికి రాకుండా పెన్షన్ దగ్గర నుంచి, రేషన్ దగ్గర నుంచి, అలాగే అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దగ్గరికి ఇంటికి చేరే విధంగా ఆయన చర్యలు తీసుకుంటే ఈ ప్రభుత్వం ముందస్తు చర్యలు అనేవి లేనే లేవు. ప్రజలకి రాబోయే ఇబ్బందుల్ని ముందుగా గ్రహించి ఒక వైజ్గా అధికారుల్ని ప్రజల ఇబ్బందులు పడకుండా చూడడం కోసం అధికార యంత్రాంగాన్ని నిలబెట్టేటటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయింది. ఉదాహరణ తీసుకుందాం, మన విజయవాడ నగరంలో బుడమేరు వరదలు వస్తాయని చెప్పని ముందస్తుగా హెచ్చరించినప్పటికీ కూడా అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. రేషన్ బియ్యానికి సంబంధించిన వెహికల్స్ అన్నింటినీ తీసేశారు అదే. అలాగే ఈరోజు ముఖ్యంగా 3 రోజులుగా విజయవాడ నగరంలో మనకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం దాదాపుగా 135 బంకులు ఉన్నాయి. 135 బంకుల దగ్గర 10 లక్షల మంది జనాభా ప్రతిరోజు కూడా 3 రోజులుగా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి రోడ్డు మీద పడిగాపులు పడతా ఉంటే రోజు 8,000 కేఎల్ డీజిల్, పెట్రోలు, అలాగే 5,500 కేఎల్ డీజిల్ వినియోగంలో ఉంది. ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో ఫెయిల్యూర్ అయ్యారు? ఎందుకని ముందస్తు చర్యలు తీసుకోలేదు? అంటే కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి విజన్ లేదు. అబద్ధాలు విజన్, అసత్యాల విజన్, పరిపాలన గాలికి వదిలేశారు. ఒక 8 మంది మంత్రులేమో సింగపూర్ పర్యటనలో ఉన్నారు.
లోకేష్ గారేమో 8 రోజులు అయిపోయింది, ఎక్కడున్నారో ఏంటో వాళ్ళకే తెలియదు అని చెప్పి. చంద్రబాబు నాయుడు గారేమో చెప్పిందే చెప్తూ. మహనీయురాలు డొక్కా సీతమ్మ వర్ధంతి సందర్భంగా విజయవాడలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్లో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు రోగులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. మహనీయురాలు డొక్కా సీతమ్మ స్ఫూర్తితో నిరంతరం పేదల సంక్షేమం కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఫౌండర్ విజయ్ కుమారి, ప్రెసిడెంట్ సంసాని విజయలక్ష్మి, నాయకులు వల్లభనేని సతీష్, కమ్మినేని సురేష్ తదితరులు పాల్గొన్నారు. డొక్కా సీతమ్మ గారి 117వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ మహనీయురాలు పేరు మీద ఏదైతే మధ్యాహ్న భోజనం స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలకి ఏర్పాటు చేసిందో, అలాగే స్వచ్ఛంద సంస్థలు ఇవాళ విజయ్ కుమారి గారు ఏదైతే డొక్కా సీతమ్మ గారి పేరు మీద ట్రస్ట్ని ఏర్పాటు చేసి కొన్ని వేల మందికి సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి వారం కూడా అన్నదానం చేస్తూ మరి పేదల ఆకలి తీర్చడం అనేది ఆమె మహనీయురాలైనటువంటి డొక్కా సీతమ్మ గారి ఆశయం. ఏ టైం అయినా ఆ రోజుల్లోనే 117 సంవత్సరాల కిందట ఆ రోజుల్లో తూర్పుగోదావరి జిల్లాలో ఏ రోజు ఎవరు వెళ్ళినా, ఏ టైం వెళ్ళినా వాళ్ళకి కడుపు నింపి ఇంటి నుంచి పంపించే మహనీయురాలు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందరం కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు 117వ వర్ధంతి సందర్భంగా మరి విజయ్ కుమారి గారు, అలాగే మా పార్టీ నాయకులు సతీష్, సురేష్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్లో పళ్ళు పంపిణీ చేసాం. చాలా సంతోషంగా ఉంది. ఆమె ఆశయాల సాధన కోసం, ఆమె ఆశయాలలో భాగమైనటువంటి పేదల కడుపు నింపే విషయంలో ఈరోజు ఈ ట్రస్టు డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద విజయ్ కుమారి గారు చేస్తున్నటువంటి సేవలు అభినందనీయం. ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని చేసి. నమస్కారం అండి, నా పేరు విజయ్ కుమారి. నేను డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలిని, ప్లస్ టీడీపీ సెంట్రల్ నియోజకవర్గం మహిళా అధికార ప్రతినిధినండి. ఈరోజు డొక్కా సీతమ్మ గారిది 117వ వర్ధంతి సందర్భంగా ఆ డొక్కా సీతమ్మ గారు ఎన్నో సేవలు చేశారు. ఆవిడ సేవలను మేము స్ఫూర్తిగా తీసుకొని ఈ ట్రస్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఆవిడ కూడాను క్యాన్సర్తో ఉండి కూడా చాలామందికి అన్నదానం చేశారు, సేవలు చేశారు. ఆవిడ అలాగా చనిపోయారన్న ఒక ఉద్దేశంతో ఈరోజు క్యాన్సర్ హాస్పిటల్లో ఫ్రూట్స్ పంపిణీ పెట్టుకున్నాము. ఆవిడ్ని ఆశయంగా తీసుకొని, స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి సేవా కార్యక్రమాలు మేము ఇంకా ఎన్నో చేయాలని, మా అన్నదాన కార్యక్రమము నిత్యాన్నదానంగా జరగాలని నేను కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా అన్నయ్య బోండా ఉమా అన్నయ్యకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను చేసే ఏ కార్యక్రమానికన్నా నాకు అన్నయ్య తోడుగా ఉంటారండి. ఆ అన్నయ్య ఉండబట్టే నేను ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాను. ఎక్కడికి వెళ్ళినా సరే విజయ నువ్వు వెళ్ళమ్మా నేనున్నాను అంటారు. అన్నయ్య అంత చక్కగా మాకు తోడుకుంటారు. అటువంటి ఎమ్మెల్యే ఉన్న చోట మేము ఉండడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి ఎమ్మెల్యే ఉండడం అనేది చాలా కష్టం అండి. పిలిచిన వెంటనే పలికే. విజయవాడ నగర ప్రజలకు వేసవి సెలవుల్లో ఆహ్లాదాన్ని అందించేందుకు నగరపాలక సంస్థ సిద్ధమవుతోంది. ముఖ్యంగా చిన్నారులు, కుటుంబ సభ్యులు తమ సాయంత్ర సమయాన్ని పార్కుల్లో హాయిగా గడిపేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగానే నగర కమిషనర్ ధ్యానచంద్ర ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర నగరంపై ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం ఉదయం ఆయన ముత్యాలంపాడు, సత్యనారాయణపురం, గాంధీనగర్ మరియు హనుమాన్పేట ప్రాంతాల్లోని పార్కులను స్వయంగా సందర్శించారు. వేసవి సెలవులు ప్రారంభం కావడంతో పార్కులకు వచ్చే సందర్శకుల సంఖ్య పెరుగుతుందని, అందుకే పార్కులను మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని కమిషనర్ అధికారుల్ని ఆదేశించినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ పార్కులలో పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి అలసత్వం వహించకూడదని స్పష్టం చేశారు. లైటింగ్, కూర్చునే వసతులు మరియు తాగునీటి సౌకర్యాలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజలకు ఆహ్లాదంతో పాటు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేయాలని కమిషనర్ ధ్యానచంద్ర దిశానిర్దేశం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.